నాడు రాధా అన్న, నేడు పవన్ అన్న, లోకేష్ రాజకీయం అదుర్స్. ఎందుకంటే రాజకీయాల్లో తెలివితేటలు బాగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే 2000 సంవత్సరానికి ముందు రాజకీయం వేరు, 2000 సంవత్సరం తర్వాత తెలుగు రాష్ట్రాలు నడుస్తున్న రాజకీయం వేరు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, మరి మంది మార్గంలో ఎంత ముఖ్యమో, మరి కాస్త జనాల్లో పలుకుబడి ఉన్నటువంటి నాయకుల్ని వారిని దగ్గర చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందులో చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ అధినేతలు కానీ వాళ్ళ కుమారులు కానీ వాళ్ళకి ఖచ్చితంగా క్రియాశీలకంగా మరి ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నాయకుల్ని దగ్గర చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి వారు ముఖ్యమంత్రులు అవ్వాలంటే ఖచ్చితంగా మరి రాష్ట్రంలో ప్రభావితమైనటువంటి నాయకులందరినీ కూడా పక్కన చేర్చుకుంటేనే వారు కూడా బలంగా తయారవుతారు. దాని ద్వారా మరి వారి మద్దతు కూడగట్టుకుంటే ఖచ్చితంగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ఇది ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం నేడు రాధా అన్న, నాడు పవన్ అన్న, లోకేష్ రాజకీయం అదృష్టం ఎందుకంటున్నామంటే 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన విడిగా పోటీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్గా పోటీ చేసింది, అదేవిధంగా తెలుగుదేశం విడిగా పోటీ చేసింది,